ఊహించుకోండి, ఎంతో తెలివైన విద్యావంతులైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు తమ జీవితంలో ఎంతో కష్టపడి పనిచేశారు. అవును, ఇద్దరు మంచి ఆదాయాన్ని గడించారు కదా. కరెక్ట్. కానీ దశాబ్దాల తర్వాత వారి జీవిత చర్మాంకాన్ని మనం గమనిస్తే ఒకరు ఎన్నో అప్పుల భారంతో కన్నుమూశారు. మరొకరు మాత్రం హవాయి రాష్ట్రంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా ఎదిగారు. నిజమే. ఇక్కడ అసలు ఏం జరిగుంటుంది? కేవలం కష్టపడి పనిచేస్తే జీవితంలో స్థిరపడిపోతాం అని మనకు చిన్నప్పటి నుండి నూరిపోసిన ఆ నమ్మకం ఎక్కడో తప్పుతున్నట్లు అనిపించడం లేదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. సరే, ఈనాటి మన లోతైన విశ్లేషణలో దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. ఈ రోజు మనం రాబర్ట్ కియోసాకి రాసిన ప్రసిద్ధ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ లోని ముఖ్యాంశాలను పరిశీలించబోతున్నాం. పాఠశాలలు ఎన్నటికీ నేర్పించని ఆర్థిక అక్షరాస్యతను అర్థం చేసుకోవడమే మన ప్రధాన ఉద్దేశం. మీరు చెప్పిన ఈ ఇద్దరు వ్యక్తుల కథే ఈ పుస్తకానికి మూల స్తంభం అని చెప్పాలి. ఒకరు PhD చేసిన ఉన్నత విద్యావంతుడు, ఆయనే పూర్ డాడ్. మరొకరు కనీసం 8వ తరగతి కూడా పూర్తి చేయని వ్యక్తి, ఆయనే రిచ్ డాడ్. 8వ తరగతి కూడా పూర్తి చేయలేదా? అవును. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారిద్దరి మధ్య ఉన్న తేడా వాళ్ళ సంపాదనలో లేదు, డబ్బును, జీవితాన్ని వారు చూసే కోణంలో, అంటే వాళ్ళ ఆలోచన విధానంలోనే అసలు వ్యత్యాసం దాగి ఉంది. అంటే కేవలం ఆలోచన విధానం మారినంత మాత్రాన ఒకరు అప్పుల పాలై మరొకరు కోటీశ్వరులైపోతారా? వినడానికి కొంచెం అతిశయోక్తిగా అనిపించినా ఇది నిజం. దీన్ని అర్థం చేసుకోవాలంటే వారిద్దరూ మాట్లాడే మాటల్ని మనం గమనించాలి. ఉదాహరణకు, డబ్బు గురించి మాట్లాడేటప్పుడు పూర్ డాడ్ ఎప్పుడూ ఒక మాట అనేవారు: డబ్బుపై ఆశే అన్ని అనర్థాలకు మూలమని. దానికి పూర్తిగా భిన్నంగా రిచ్ డాడ్ ఏమన్నారంటే డబ్బు లేకపోవడమే అన్ని అనర్థాలకు మూలమని నమ్మారు కదా. కరెక్ట్. కేవలం డబ్బు విషయంలోనే కాదు, పన్నుల వ్యవస్థ గురించి కూడా వాళ్ళిద్దరికి పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలుండేవి. సమాజంలో పేదలకు సహాయం చేయడానికి ధనవంతులు మరింత ఎక్కువ పన్నులు చెల్లించాలని పూర్ డాడ్ భావించారు. మరి రిచ్ డాడ్ దృక్కోణం ఎలా ఉండేది? పన్నులు అనేవి కొత్తగా ఉత్పత్తి చేసే వారిని, కష్టపడే వారిని శిక్షించి ఏమీ చెయ్యని వారిని ప్రోత్సహిస్తాయని ఆయన నమ్మారు. చూడండి, ఇక్కడ మనం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తీర్పు ఇవ్వడం లేదు. అవును, ఏది సరైన రాజకీయ విధానం అని మనం చర్చించడం లేదు. ఎగ్జాక్ట్లీ. రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన ది రోడ్ నాట్ టేకెన్ పద్యంలో లాగా ఈ భిన్నమైన ఆలోచనలే వారిద్దరిని చెరొక మార్గంలో ఎలా నడిపించాయి అనేది మాత్రమే మనం గమనిస్తున్నాం. అర్థమైంది. సమాజం నేర్పించిన దారిలో ఒకరు వెళితే మరొకరు దానికి భిన్నమైన దారిని ఎంచుకున్నారు. ఈ ఆలోచన విధానమే ధనవంతుల మొదటి నియమానికి దారితీసింది అని పుస్తకంలో చదివాను. పన్నులు, భద్రత గురించి భయపడే బదులు డబ్బు తమ కోసం ఎలా పనిచేయాలో ధనవంతులు ఆలోచిస్తారు. ఖచ్చితంగా ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, డబ్బే వారి కోసం పనిచేస్తుంది అని రిచ్ డాడ్ చెప్తారు. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్ గా మనం చూస్తే అందరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆ నెలాఖరి జీతం కోసమే కదా ఎదురు చూసేది. అవును, అక్కడే చాలా మంది ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. పుస్తకంలో రచయిత తన చిన్ననాటి కథను పంచుకుంటారు. గంటకు కేవలం 9 సెంట్ల జీతంతో ఒక కిరాణా దుకాణంలో డబ్బాలు తుడిచే పనికి కుదురుతాడు. ఆ కొద్దిపాటి డబ్బు కోసం నెలాఖరు వరకు ఎదురు చూడటం మొదలు పెడతాడు. అంతే. సమాజంలో చాలా మంది పరిస్థితి కూడా ఇంతే కదా. ఉద్యోగ భద్రత అనే ఒకే ఒక కారణంతో మిసెస్ మార్టిన్ లాంటి వాళ్లు తమ జీవితమంతా ఇతరుల కోసం కష్టపడుతూ ఆ నెలాఖరి జీతం కోసం తమ కలలను చంపేసుకుంటారు. కానీ రిచ్ డాడ్ నమ్మిన సూత్రం వేరు. ఆయన కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్ అనే పద్ధతిని వాడారు కదా. అవును, కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్. ఆర్థిక విషయాలను ఎంత సరళంగా ఉంచుకుంటే అంత మంచిది. ఆయన దృష్టిలో మొదటి నియమం ఒక్కటే: ఆస్తి మరియు అప్పు మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా తెలుసుకోవడం. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఈ రెండింటి మధ్య తేడా అందరికీ తెలుసు అనుకుంటారు, కానీ ఆస్తికి, అప్పుకి కియోసాకి ఇచ్చే నిర్వచనం చాలా భిన్నంగా ఉంటుంది కదా. అవును, అత్యంత సరళమైన భాషలో చెప్పాలంటే ఆస్తి అంటే ప్రతి నెల మీ జేబులో డబ్బులు వేసేది, అప్పు అంటే ప్రతి నెల మీ జేబులోంచి డబ్బులు తీసేది, అంతే. అంటే అకౌంటింగ్ పరిభాషలో ఎన్నెన్నో సంక్లిష్టమైన సమీకరణాలు ఉండొచ్చు, కానీ రిచ్ డాడ్ కు సంఖ్యలు ముఖ్యం కాదు. కరెక్ట్. ఆ సంఖ్యలు ఏ కథలు చెబుతున్నాయో అర్థం చేసుకోవడమే ముఖ్యం. ఒక నిమిషం, ఇక్కడే నేను కొంచెం అడ్డుపడాల్సి వస్తుంది. ఈ విశ్లేషణ వింటున్న మన శ్రోతలకు ఒక పెద్ద సందేహం రావచ్చు, బహుశా కొంతమందికి కోపం కూడా రావచ్చు. దేని గురించి అంటారు? దశాబ్దాలుగా మన మధ్యతరగతి సమాజంలో సొంతిల్లు అనేది అతిపెద్ద కళ. ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా 15 ఏళ్లు 20 ఏళ్లు కష్టపడి ఒక ఇల్లు కొనుక్కొని అదే జీవితంలో అతిపెద్ద ఆస్తి అని మురిసిపోతారు. మరి ఆ ఇల్లు అప్పు ఎలా అవుతుంది? కోపం రావడం చాలా సహజం. ఎందుకంటే తరతరాలుగా బ్యాంకులు, సమాజం మనకు నూరిపోసిన నమ్మకం అది. కానీ కియోసాకి క్యాష్ ఫ్లో చిత్రాలను విశ్లేషించే విధానం చూస్తే దీని వెనుకున్న అసలు నిజమర్థమవుతుంది. అంటే దీని అర్థం ఏమిటి? ఒకసారి ఒక మధ్యతరగతి వ్యక్తి ఆదాయం ఎలా ఖర్చవుతుందో గమనిద్దాం. నెల ప్రారంభంలో జీతం రాగానే అందులో సగం ఇంటి రుణం లేదా ఈఎంఐ కింద బ్యాంకులకు వెళ్ళిపోతుంది. నిజమే. అంటే ఆ ఇల్లు మీ జేబులో డబ్బు వేయడం లేదు, మీ జేబులోంచి ప్రతి నెలా డబ్బు తీసుకువెళ్తుంది. దీనికి తోడు ఆస్తి పన్నులు, నిర్వహణ ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆర్థిక సూత్రాల ప్రకారం అది అప్పుల కాలంలోకే వస్తుంది. వావ్! అంటే ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చి జీతం పెరిగినా కూడా ఆర్థికంగా ఎదగలేకపోవడానికి కారణం ఇదేనా? ఒక వ్యక్తి ట్రెడ్మిల్ పైన ఎంత వేగంగా పరిగెత్తినా ఒకే చోట ఉన్నట్లు అనిపిస్తుంది దీని గురించి ఆలోచిస్తుంటే. అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. దీనినే ఆర్థిక పరిభాషలో బ్రాకెట్ క్రీప్ అంటారు. జీతం పెరిగిన వెంటనే మనం ఏం చేస్తాం? ఇంకో పెద్ద ఇల్లు కొంటాం, లేదా కారు బయటికి తీస్తాం. ఎగ్జాక్ట్లీ. కారు షోరూమ్ దాటిన మరుక్షణం దాని విలువ 25% పడిపోతుంది. అలాగే స్టేటస్ కోసం కొనే ఖరీదైన గ్యాడ్జెట్లు, వస్తువులు ఇవన్నీ అప్పులే. ఆదాయం పెరుగుతున్న కొద్దీ మన అప్పుల జాబితా కూడా పెరుగుతూ పోతుంది. కాబట్టి ట్రెడ్మిల్ పైన ఎంత వేగంగా పరిగెత్తినా అక్కడే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది ఒక పెద్ద కనువిప్పు లాంటిది. ఇల్లు అనేది మన జేబులోంచి డబ్బులు తీస్తుంది, కాబట్టి అది అప్పు. చాలా స్పష్టంగా అర్థమైంది. సంతోషం. మరి ఇల్లు, కారు నిజమైన ఆస్తులు కానప్పుడు మరేవి ఆస్తులు? మన జేబులో డబ్బు వేసే ఆస్తులను ఎలా నిర్మించుకోవాలి? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అవును. 1974లో టెక్సాస్ యూనివర్సిటీలో మెక్డానల్డ్స్ వ్యవస్థాపకుడు రే క్రాక్ MBA విద్యార్థులతో చెప్పిన విషయం అద్భుతం. ఆయన విద్యార్థులను ఏమడిగారో గుర్తుందా? నేను ఏ వ్యాపారం చేస్తున్నానో చెప్పగలరా అని అడిగారు కదా. దానికి అందరూ నవ్వి మీది హాంబర్గర్లు అమ్మే వ్యాపారం కదా అన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నా అసలు వ్యాపారం హ్యాంబర్గర్లు అమ్మడం కాదు, ఆ దుకాణాలున్న రియల్ ఎస్టేట్ స్థలాలే నా అసలైన వ్యాపారం అని వివరించారు. కరెక్ట్.
దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే చాలా మంది తమ జీవితమంతా ఇతరుల కోసమే పనిచేస్తుంటారని అర్థమవుతోంది. పగలంతా కంపెనీ యజమాని కోసం, పన్నుల రూపంలో ప్రభుత్వం కోసం, ఇంటి రుణం రూపంలో బ్యాంకుల కోసం. మరి వాళ్ళకంటూ మిగిలేదేంటి? అక్కడే ఉంది అసలు రహస్యం. అందుకే రచయిత మీ వ్యాపారాన్ని మీరు చూసుకోండి అంటారు. ధనవంతులు ఎప్పుడూ ఇతరుల కోసం కష్టపడటంతో పాటు తమ ఆస్తుల కాలంను అభివృద్ధి చేసుకోవడంపైనే ప్రధాన దృష్టి పెడతారు. అంటే దీని అర్థం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం చేయమని కాదు కదా? అసలు కాదు. చాలా మంది ఇదే తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ ఉద్యోగాన్ని మీరు చేస్తూనే ఉండొచ్చు, కానీ ఆ వచ్చిన జీతంలో కొంత భాగాన్ని మీ జేబులో ప్రతి నెలా డబ్బులు వేసే నిజమైన ఆస్తులను కొనడానికి కేటాయించాలి. అంటే స్టాక్స్, డివిడెండ్లు ఇచ్చే బాండ్లు లాంటివా? అవును. స్టాక్స్ కావచ్చు, ఆదాయాన్నిచ్చే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా ఏదైనా మేధో సంపత్తి ద్వారా వచ్చే రాయల్టీలు కావచ్చు. మీరు నిద్రపోతున్నా సరే మీ ప్రమేయం లేకుండా మీకు ఆదాయం తెచ్చిపెట్టే వ్యవస్థను నిర్మించడమే అసలైన ఆస్తి. బై ద వే, ఒకవేళ ఈ ఛానల్ని చూడటం ఇదే మొదటిసారైతే స్వాగతం. ఇప్పటివరకు ఈ వాతావరణం మరియు చర్చ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడానికి, షేర్ చేయడానికి మరియు సబ్స్క్రైబ్ చేయడానికి ఒక క్షణం కేటాయించండి. ఇది పూర్తిగా ఉచితం మరియు ఇలాంటి కొత్త ఛానల్ మరింత మందికి చేరుకోవడానికి ఇది నిజంగా సహాయపడుతుంది. సరే, మళ్ళీ మన చర్చకొద్దాం. ఆస్తులను నిర్మించుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ పెట్టుబడులు అనగానే ఎక్కడో ఒక భయం, కష్టపడి సంపాదించిన డబ్బులు పోతాయేమో అన్న ఆందోళన. అది సహజమే. ఈ భయాన్ని పోగొట్టి ఎక్కడ అవకాశాలున్నాయో గుర్తించాలంటే ఆర్థిక మేధస్సు అంటే ఫైనాన్షియల్ ఐక్యూ పెంచుకోవాలి అని ఈ పుస్తకం చెప్తోంది. ఇది కేవలం ఫైనాన్స్ చదివిన వారికే సాధ్యమా? అస్సలు కాదు. ఫైనాన్షియల్ ఐక్యూ అనేది ఎవరైనా నేర్చుకోదగిన ఒక నైపుణ్యం మాత్రమే. దీనికి ప్రధానంగా 4 మూలస్తంభాలున్నాయని రాబర్ట్ చెబుతారు. అవి ఏమిటో కాస్త వివరిస్తారా? తప్పకుండా. మొదటిది అకౌంటింగ్, అంటే నంబర్లను చదవడం. రెండవది ఇన్వెస్టింగ్, అంటే డబ్బును సంపాదించడం. మూడవది మార్కెట్లను అర్థం చేసుకోవడం. ఇక్కడ డిమాండ్ మరియు సప్లై ఎలా పనిచేస్తాయో గమనించాలి. ఇక నాలుగవది చట్టం, పన్ను మినహాయింపులు, కార్పొరేట్ నియమ నిబంధనలు ఎలా మనకు అనుకూలంగా వాడుకోవచ్చో తెలుసుకోవడం. సరే, ఈ 4 నైపుణ్యాలు ఉంటే డబ్బులు అక్షరాల మనం సృష్టించవచ్చు అని అంటారు. నిజం చెప్పాలంటే ఇది నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇదొక మ్యాజిక్ లాగానో లేక మోసం లాగానో అనిపిస్తుంది కదా. గాలిలోంచి డబ్బును ఎలా సృష్టిస్తారు? వినడానికి ఎలా అనిపించినా దీని వెనుకున్న లాజిక్ తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మూల గ్రంథంలో ఇచ్చిన ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. ఒకానొక సమయంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అందరూ భయపడి ఆస్తులు అమ్ముకుంటున్నారు. అవును. అప్పుడు రచయిత ఒక పాతబడిన ఇంటిని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బ్యాంకు రుణం దొరకని వేరొక వ్యక్తికి ఆ ఇంటిని అమ్మారు. కానీ ఇక్కడ కొనుగోలుదారుడికి బ్యాంకుకు బదులుగా రచయితే స్వయంగా ఫైనాన్షియల్ లాగా మారిపోయారు. ఓహో, అంటే ఆ ఇంటిని అమ్మిన డబ్బులు ఒకేసారి తీసుకోకుండా ప్రతి నెల వడ్డీతో సహా కట్టేలా ఒక ఒప్పందం చేసుకున్నారా? ఖచ్చితంగా. ఆ వ్యక్తి దగ్గర నుండి $40,000 ప్రామిసరీ నోట్, అంటే ఒక చట్టబద్ధమైన అప్పు పత్రం సృష్టించారు. ఇలాంటివి తన ఖాళీ సమయంలో కేవలం 30 గంటలు పనిచేసి 6 లావాదేవీలు చేశారు. వావ్, 30 గంటల్లో 6 లావాదేవీలా? అవును. దీని ద్వారా ఏకంగా $190,000 విలువైన కాగితపు ఆస్తులను సృష్టించారు. ఆ పత్రాల మీద సంవత్సరానికి 10% వడ్డీ వస్తుంది. అంటే ప్రతి ఏడాది దాదాపు $19,000 నగదు ప్రవాహం ఆయన జేబులోకి వస్తుంది. అది కూడా ఎలాంటి పన్నులు లేకుండా. అబ్బా, ఇది నిజంగా అద్భుతం. డబ్బు అనేది కేవలం మనం కుదుర్చుకునే ఒక ఒప్పందం మాత్రమే అని ఈ పద్ధతి నిరూపిస్తోంది. కష్టపడి పనిచేసి 50% పన్నులు కట్టి మిగిలిన దానిపై 5% వడ్డీ కోసం ఎదురు చూడటం కన్నా ఇది ఎంతో మెరుగైన విధానం. అవును. మార్కెట్లో ఉన్న అవకాశాలను ఎలా వాడుకోవాలో తెలిస్తే అదే పెద్ద ఆస్తి. కానీ ఇలాంటి వ్యూహాలు అమలు చేయాలంటే ముందుగా మన మెదడుకు పట్టిన తుప్పు వదిలించుకోవాలి అనిపిస్తోంది. మన మాటలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి అంటారు కదా. ఖచ్చితంగా. ఉదాహరణకు, నేను దాన్ని కొనలేను అనే మాటను రిచ్ డాడ్ ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే ఆ మాట చెప్పగానే మన మెదడు ఆలోచించడం మానేస్తుంది. ఒక రకంగా మనిషిలోని ఉత్సాహం చచ్చిపోయి బద్ధకం ఆవహిస్తుంది. దానికి బదులు దాన్ని నేను ఎలా కొనగలను అని ప్రశ్నించుకోవాలి. ఇది మన మెదడుకు పనిపెడుతుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం దేనికోసం పని చేస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. కేవలం డబ్బు కోసమే కాకుండా నేర్చుకోవడం కోసం పని చేయాలి. ఎడిసన్, బిల్ గేట్స్ వంటి వారిని చూస్తే వారు తమ శక్తిని అన్ని చోట్ల విస్తరించలేదు. వారు ఫోకస్ చేశారు. ఫోకస్ అంటే ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్ఫుల్ కదా. విజయం సాధించే వరకు ఒకే మార్గంలో పయనించడం. అవును. ఈ ఆలోచన తీరు, ఏకాగ్రత గురించి మాట్లాడుతుంటే నాకు జార్జ్ క్లాసన్ రాసిన ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలాన్ లోని ఒక అత్యంత శక్తివంతమైన సూత్రం గుర్తొస్తుంది. ముందుగా మీకు మీరు చెల్లించుకోండి. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. అవును, ఇది చాలా పవర్ఫుల్. దీన్ని మనం విమానంలో అత్యవసర పరిస్థితితో పోల్చవచ్చు. ఆక్సిజన్ మాస్కులు కిందకు పడగానే పక్కన ఉన్న వారికి సహాయం చేసే ముందు మన ఆక్సిజన్ మాస్క్ మనం పెట్టుకోవాలి. అలాగే మన సంపాదనతో ముందు మన ఆస్తుల కాలంని నింపాలి. బిల్లులు కట్టాక మిగిలినది దాచుకుందామనుకుంటే ఏమీ మిగలదు. నిజమే. ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతాను వినండి. 100 మందికి తలా $10,000 ఇచ్చి ఏడాది తర్వాత చూస్తే 80 మంది దగ్గర ఏమీ మిగలదు. పైగా అప్పుల పాలవుతారు. అరే, 16 మంది దాన్ని 5 నుండి 10% వరకు పెంచుతారు. కానీ కేవలం 4 మాత్రమే దాన్ని మిలియన్లుగా మారుస్తారు. ఇది స్వీయ క్రమశిక్షణ లేకపోవడం వల్ల జరిగిన నష్టం. ఇక్కడ కియోసాకి ఇచ్చే సలహా ఏంటంటే మీ బిల్లులు కట్టడానికి మీ పొదుపును వాడకండి అని. ఆ ఒత్తిడిని, ఆ భయాన్ని ఉపయోగించి కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలను మన మెదడు వెతికేలా చేయాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. సరే, ఇంతసేపు మనం ఆస్తులు, అప్పులు, క్రమశిక్షణ గురించి మాట్లాడుకున్నాం. మనం ఏ రకమైన ఆలోచన విధానం అలవర్చుకోవాలి అనేది మనం ఎంచుకునే మార్గంపై ఆధారపడి ఉంటుంది. ఆ మార్గాలే ఈ 4 క్వాడ్రంట్స్. ది క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ గురించి వివరిస్తారా? చించవచ్చు. మొదటిది ఈ క్వాడ్రంట్, అంటే ఎంప్లాయ్ లేదా ఉద్యోగి. రెండవది ఎస్ క్వాడ్రంట్, అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా స్వయం ఉపాధి. మూడవది బి క్వాడ్రంట్, వ్యాపార యజమాని. ఇక 4వది ఐ క్వాడ్రంట్, అంటే ఇన్వెస్టర్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పూర్ డాడ్ ఎప్పుడూ భద్రత కోరుకున్నారు. అందుకే ఈ లేదా ఎస్ క్వాడ్రంట్ లో ఉండమని సలహా ఇచ్చారు.
అవును, ఎడమవైపు ఉన్న క్వాడ్రంట్స్ లో భద్రత ఉంటుంది కానీ స్వేచ్ఛ ఉండదు. మనం ఆగితే మన ఆదాయం కూడా ఆగిపోతుంది. కానీ రిచ్ డాడ్ ఆర్థిక స్వేచ్ఛను కోరుకున్నారు. అందుకే ఆయన కుడివైపు ఉన్న బి మరియు ఐ క్వాడ్రంట్స్ వైపు వెళ్ళమని చెప్పారు. మన పాఠశాలలు ఎప్పుడూ మొదటి 2 రకాల వ్యక్తులనే తయారు చేస్తాయి, కానీ నిజమైన సంపద బి మరియు ఐలలో దాగి ఉంది కదా. ఖచ్చితంగా. బి క్వాడ్రంట్ లో వ్యవస్థ మీకోసం పనిచేస్తుంది, ఐ క్వాడ్రంట్ లో డబ్బే మీకోసం పనిచేస్తుంది. అద్భుతం. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన పాఠాలను సేకరించాం. ఒకసారి సారాంశం చూద్దాం. ఆస్తులు అనబడే అప్పులను కొనడం ఆపండి. అవును, డబ్బును ఎలా సృష్టించాలో అర్థం చేసుకోవడానికి మీ ఫైనాన్షియల్ ఐక్యూ పెంచుకోండి. నేను చెయ్యలేను అనే మాటను మీ డిక్షనరీ నుండి తీసేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీకోసం మీరు ముందుగా చెల్లించుకోండి. నిజమే. ఈ కొత్త దృక్కోణంతో ప్రపంచాన్ని చూడటం మొదలు పెట్టడమే మనం తీసుకోగల అతిపెద్ద నిర్ణయం. కరెక్ట్. ఇక ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపచేసే ప్రశ్నను మన శ్రోతల ముందు ఉంచుతాను. రేపుదయం అకస్మాత్తుగా మీ ఉద్యోగం పోతే మీకున్న ఆస్తులు అంటే మీ అసెట్ కాలం మీ ప్రస్తుత జీవన శైలిని ఎన్ని రోజులు కాపాడగలవు ఆలోచించండి. ఈ వారంలోనే భవిష్యత్తు కోసం మీ జేబులో డబ్బులు వేసే ఒక చిన్న ఆస్తిని ఎలా సమకూర్చుకోవాలో మీ మనసును అడగండి. వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కమ్యూనిటీలో ఒక భాగంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఆ లైక్ బటన్ నొక్కండి మరియు ఈ వీడియోను స్నేహితులు